రాజకీయాలు కలిసి వచ్చి పొలిటీషియన్ అవతారమెత్తారు. పెద్ద దిక్కుగా ఉన్న బంధువు అండతో 14 ఏళ్లుగా పాలిటిక్స్లో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోల్డ్ అంతా వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా మూటగట్టుకున్నారు. ముందు నుంచి పార్టీ శ్రేణులను చిన్నచూపు చూస్తూ వచ్చిన సదరు నేత ఇప్పుడు కష్టకాలంలో వారికి కనిపించడమే మానేశారట. ఆయన ఇంట్లో ఉన్నారో లేదో కూడా స్థానికులకు తెలియడం లేదట. ఎవరా వెరైటీ లీడర్ అంటారా? లెట్ us వాచ్. విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. ఎన్నికల వస్తే కుటుంబం మొత్తం పోటీలో ఉండేందుకు ఇష్టపడతారు. ఎలాంటి లాబింగ్లు చేసైనా సరే తాము అనుకున్న సీట్లు సాధించుకోవడానికి తాపత్రయపడతారు. ప్రతి ఎన్నికల్లోనూ వారి కుటుంబం నుండి కనీసం 4 పోటీ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అలా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఆ 4 రక్త సంబంధీకుడు కాకపోయినా దగ్గరి బంధువైన నెల్లిమర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు కూడా ఉన్నాడు. బొత్స ఆశీస్సులతో ఓసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, అదేవిధంగా 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగాను బద్దికొండ అప్పలనాయుడు గెలుపొందారు. అటు కాంగ్రెస్ నుండి ఇటు వైసీపీ నుండి ఒక్కోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేనా, బొత్స హవాను వాడుకొని గట్టిగానే వెనుకేసుకున్నాడనే టాక్ కూడా జిల్లాలో గట్టిగానే వినిపిస్తుంది. కొండలు గుట్టల నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ల స్థల సేకరణ వరకు బద్దుకొండ దేన్ని వదల్లేదంట. ఆయనది ఒక్క ముక్కలో చెప్పేంత అవినీతి కాదని వైసీపీ వర్గాలే దీర్ఘం తీస్తుంటాయి. గత ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలవడానికి అది కూడా ఒక కారణమంటారు. అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు. సరికదా, వాటికి కౌంటర్ కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఎవరేమనుకుంటే నాకేంటి అనే చందాన నిమ్మకు నీరెత్తినట్లు తన పని తాను చేసుకుపోతూ వచ్చారు. వాటికి తోడు పార్టీ కార్యకర్తలను కూడా ఏనాడు పట్టించుకోలేదని ఆరోపణలు బలంగా వినిపించేవి. గత 5 ఏళ్లలో ఏనాడు కార్యకర్తల్ని గాని నాయకులను గాని ఆయన పలకరించలేదన్న విమర్శలున్నాయి. సమస్యలు చెబుదామనుకుంటే అందుబాటులో ఉండేవారు కాదని సొంత పార్టీ కార్యకర్తలే ధ్వజమెత్తుతున్నారు. ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లా అప్పలనాయుడు ఓటమి తర్వాత కూడా అదే ఒరవడి సాగిస్తున్నారట. సాధారణంగా ఓటమి తర్వాత సమీక్షించుకోవడం, ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించుకొని మాట్లాడడం చేస్తుంటారు రాజకీయ నాయకులు. కానీ సదరు తాజా మాజీ మాత్రం అవేవి పట్టనట్లు అసలు ఇంటి నుండి బయటికి రావడం లేదట. అసలు లోకల్గా ఉన్నారో లేదో కూడా ప్రజలకి తెలియదంట. ఇప్పటి వరకు ప్రజల పక్షాన నిలబడి అధికార కూటమిని ప్రశ్నించిన పాపన పోలేదట. కూటమి పొత్తులో భాగంగా జనసేనకి ఇక్కడి సీటును కేటాయించగా లోకం మాధవి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రాధాన్యత పేరుతో టీడీపీ, జనసేన బహిరంగంగానే బాహాబాహికి దిగిన బద్దుకొండ కనీసం పన్నెత్తి కామెంట్ కూడా చేయలేదు. కూటమిని చెడుగుడు ఆడుకోవడానికి అవకాశం దొరికినా కనీసం వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించలేదు. పోనీ కార్యకర్తల కోసం కాకపోయినా నమ్మి అవకాశం ఇచ్చిన పార్టీ కోసమైనా కనీస కార్యక్రమాలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని వైసీపీ వర్గాలు బగ్గుమంటున్నాయి. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వైసీపీ సర్పంచ్లను, కౌన్సిలర్లను, ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంటుంటే కనీసం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. మరి బద్దుకొండ వారి లెక్కేంటూ ఆయనకి తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.